డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో ఇప్పుడు థియేటర్స్ లో కంటే సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందంటూ ఎక్స్ వేదికగా సెటర్లు వేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుందన్నారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటకి వస్తుంది, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రికి తనకు తెలియదు, తన ప్రమేయం లేదు, తన దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని ఎద్దేవా చేశారు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది, జీవో ఇచ్చేది ఇంకొకరుగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి గారు, అసలు మీరు నడుపుతున్న సర్కారా లేక సర్కస్ కంపెనీనా అని ప్రశ్నించారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసిన ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమన్నారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు, ఇంకో సినిమాకేమో 2 రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్స్ ఇస్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారని ప్రశ్నించారు.